పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజ్యసభకు ఊహించని అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మక చదరంగం. కూటమిలో కొలిక్కి వచ్చిన స్థానాల సర్దుబాటు. టీడీపీ 2, జనసేన 1, బీజేపీ 1. తెలుగుదేశం కోటాలో పాత కొత్తల కలయిక. బీజేపీలో తమిళనాడు అన్నామలైకి ఛాన్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగువసగు వైపు మళ్లింది. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గర పడుతుండటంతో అధికార కూటమిలో కసరత్తు ముమ్మరమైంది. 2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పటి నుంచే సమీకరణను చక్కదిద్దుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ 4 స్థానాలను పంచుకోవడంలో ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలాబలాల దృష్ట్యా ఈ 4 సీట్లు కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమని స్పష్టమవుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వానీలతో పాటు టీడీపీ నుంచి సానా సతీష్ పదవీకాలం ముగినుంది. జూన్ 21 నాటికి ఈ ఖాళీలు ఏర్పడతాయి. ఈ మార్పుతో రాజ్యసభలో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించే పార్టీల బలాబలాలు మారిపోనున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి రాజ్యసభ ఎన్నికలు కావడంతో అభ్యర్థుల ఎంపిక ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు పంపుతారనేది కీలకంగా మారింది. అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రాంతీయ ప్రయోజనాల మేళవింపుగా ఈ జాబితా ఉండబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 4 స్థానాల భర్తీతో ఏపీ రాజకీయాల్లో కొత్త అధ్యయనం మొదలు కానుంది. దీంతో ఈ ప్రతిష్టాత్మక స్థానాలకు ఎవరు దక్కించుకోబోతున్నారన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలని భావిస్తున్న కూటమి పార్టీలు రాజ్యసభ స్థానాల కేటాయింపులో వాటా ఖరారు చేసుకున్నాయి. మొత్తం 4 స్థానాల్లో సింహభాగం అంటే 2 సీట్లు తెలుగుదేశం పార్టీకి దక్కనుండగా మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనలకు 1 సీటు చొప్పున కేటాయించినట్లు సమాచారం. ఈ పంపకాల విషయంలో అగ్రనేతల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలే కాకుండా సామాజిక సమీకరణాలు, పారిశ్రామిక రంగానికి ప్రాతినిధ్యం, భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక ప్రక్రియ సాగుతుంది. జూన్ 21 తేదీతో ప్రస్తుతం సభ్యుల పదవీకాలం ముగినుండడంతో గడువులోపే అభ్యర్థులను ప్రకటించి నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కూటమి భావిస్తుంది. తెలుగుదేశం పార్టీకి కేటాయించిన 2 స్థానాల్లో ఒకదానికి ప్రస్తుత ఎంపీ సానా సతీష్ పేరు దాదాపు ఖరారైంది. పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆయన సేవలు గుర్తించిన అధిష్టానం మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక 2వ స్థానం కోసం పార్టీలో భారీ పోటీ నెలకొంది. ఈ స్థానానికి ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా పేరును చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపున్న వ్యక్తికి సభకు పంపడం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు మేలు జరుగుతుందని పార్టీ భావిస్తుంది. అయితే ఇదే రేసులో విద్యావేత్త భాష్యం రామకృష్ణ, మాజీ ఎంపీ గల్లా జేదో పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల సమతూకం పాటించాల్సి వస్తే చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి దక్కే ఏకైక రాజ్యసభ స్థానాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఈ స్థానం కోసం తమిళనాడుకు చెందిన ఫైర్ బ్రాండ్ నేత కె అన్నామలై పేరును అధిష్టానం ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో దక్షిణ భారత రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన అన్నామలైని ఎగువ సభకు పంపడం ద్వారా ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది బీజేపీ ప్లాన్గా కనిపిస్తుంది. పొరుగు రాష్ట్ర నేతను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపడంపై స్థానిక నేతల్లో కొంత చర్చ జరుగుతున్నప్పటికీ హైకమాండ్ నిర్ణయానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తుంది. మరోవైపు జనసేన పార్టీకి దక్కే ఒకే ఒక్క స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ తన సన్నిహితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ను రాజ్యసభకు పంపేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యాలయ నిర్వహణలో రమేష్ అందించిన సహకారాన్ని పవన్ గుర్తుంచుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఎంపికపై టీడీపీలోని ఒక వర్గం నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన అల్లు అరవింద్ పేరు కూడా తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నిర్మాణంలో, వ్యూహరచనలో కీలక పాత్ర పోషించే వ్యక్తిని పంపాలా లేక పారిశ్రామికవేత్తకు అవకాశం ఇవ్వాలా అనే అంశంపై పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.